హలో ఫ్రెండ్స్, ది వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. జస్ట్ 4 మ్యాచెస్లో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరో మనకు తెలిసిపోతుంది. దాదాపు 2.5 నెలల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నమెంట్ ఫ్యాన్స్కి ఎంతో ఎంటర్టైన్మెంట్ని ఇచ్చింది. బిగ్ స్కోరింగ్ గేమ్స్, హై స్కోరింగ్ రన్ చేజులు, లో స్కోరింగ్ని డిఫెండ్ చేయటం, లాస్ట్ బాల్ టెన్షన్, ఇలా ఎంతో ఎంటర్టైన్మెంట్ని ఈ సీజన్ ఫ్యాన్స్కి అందించింది. అన్ని సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ సీజన్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చివరి వరకు కూడా ఏ టీం క్వాలిఫై అవుతుందో, ఏ టీం ఎలిమినేటర్లో ఉంటుందో ఎవరు కూడా గెస్ చేయలేకపోయారు. బట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ టోర్నమెంట్లో టాప్లో నిలిచాయి. టేబుల్ టాప్లో ఉంటారనుకున్న జీటీ 3rd ప్లేస్లో నిలిచింది. ఇంకా 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచిన ఎంఐ 4th ప్లేస్లో కప్పు కోసం రెడీగా ఉన్నారు. సో 4 టీమ్స్లో ఎవరు కప్పు కొడతారు, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ టీమ్స్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముంబై ఇండియన్స్ 4th ప్లేస్లో ఉన్న ముంబై ఇండియన్స్ని చూసి ఖచ్చితంగా పైనున్న 3 టీమ్స్ భయపడాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ 5 సార్లు వీళ్ళు టైటిల్ విన్నర్స్. సో వీళ్ళకి ఖచ్చితంగా గెలవాలి, ఈసారి కప్పు కొట్టాలని చెప్పి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఉన్న 4 టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ముంబై ఇండియన్స్ టీం చాలా అంటే చాలా ఫ్రీగా ఆడుతుంది. పోతే మ్యాచ్ పోతుంది, గెలిస్తే కప్పు గెలుస్తారు. అదే వీళ్ళ మైండ్లో ఉండేది. వీళ్ళకి మైండ్లో ఉన్న ఇంకొక ఆలోచన ఏంటంటే ఈసారి కప్పు కొట్టి ఎక్కువ టైటిల్స్ గెలిచి హిస్టరీని క్రియేట్ చేయాలని. సో వీళ్ళు కేవలం వాళ్ళ డామినేషన్ని చూపించడం కోసమే ఈ లాస్ట్ మ్యాచెస్ ఆడతారు. బట్ ఇక్కడ వీళ్ళకున్న చిక్ ఏంటంటే పైన ఉన్న 3 టీమ్స్తో ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా ఈ సీజన్లో గెలవలేదు. సో ముంబై రివెంజ్ ప్లాన్ చేస్తుందా లేదా యాజ్ యూజువల్ ఓడిపోతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆఫ్ కోర్స్ అన్ని రోజులు ఒకేలాగా ఉండవనుకోండి, లీగ్స్లో ఓడిపోయినంత మాత్రాన ఇక్కడ కూడా ఓడిపోతారని చెప్పి మనం కన్ఫామ్గా చెప్పలేం. సో ఈ అజంప్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. ఈ టోర్నమెంట్లో అందరికన్నా ఎక్కువ రన్ రేట్ ఉన్న టీం ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్సే. ఈ సీజన్లో వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నా కానీ +1.142 రన్ రేట్ని ముంబై ఇండియన్స్ మెయింటైన్ చేసింది. వేరే ఏ టీంకి కూడా అట్లీస్ట్ 0.5 కూడా మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ హైయెస్ట్ రన్ రేట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ 0.372 రన్ రేట్ని మెయింటైన్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ముంబై ఇండియన్స్ గెలిచిన మ్యాచ్లన్నీ కూడా అవతల వాళ్ళ మీద ఎలాంటి కనికరం లేకుండా గెలిచాయి. వీళ్ళు ఈ రేంజ్లోకి వెళ్ళడానికి, ఇలా రన్ రేట్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ బౌలర్స్. నార్మల్ స్కోర్ కొట్టిన మ్యాచెస్లో కూడా వీళ్ళు 50 రన్స్ 60 రన్స్ తేడాతో మ్యాచ్లు గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ డీసీతో జరిగిన మ్యాచ్లో ముంబై 180 రన్స్ కొట్టింది. బట్ ఢిల్లీ టీంని ముంబై బౌలర్స్ కేవలం 121 రన్స్కే ఆల్అౌట్ చేశారు. ఇంకా ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా 100 రన్స్ తేడాతో గెలిచారు. అలాగే ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 54 రన్స్ తేడాతో గెలిచారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళు గెలిచిన అన్ని మ్యాచెస్ ఒక్క లక్నోతో జరిగిన మ్యాచ్ నెంబర్ 16 తప్పించి వీళ్ళు డిఫెండ్ చేసి గెలిచిన మ్యాచెస్ అన్నింటిలో కూడా వీళ్ళు అవతల టీంని ఆల్అౌట్ చేశారు. అందుకే వీళ్ళకి ఈ రేంజ్లో రన్ రేట్ ఉంది. సో ఇక్కడ క్లియర్గా ముంబై బౌలర్స్ యొక్క డామినేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ సీజన్లో ముంబైకి ఏదైనా ప్లస్ ఉందా అంటే అది మెయిన్గా వాళ్ళ బౌలింగే. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే స్కై సూర్యాబాయ్ ఈ సీజన్లో అదరగొట్టేశాడు. 640 పరుగులతో మోస్ట్ రన్స్ లిస్ట్లో 3rd ప్లేస్లో నిలిచాడు. ఇక్కడ మనం మెయిన్గా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఈ 14 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్లో కూడా 25 రన్స్కి తక్కువ కొట్టలేదు, విచ్ ఈజ్ వెరీ రేర్. రేర్ ఏంటి, ఇంతవరకు ఎవరు కూడా ఇలా కొట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. సో సూర్యాబాయ్ ఇదే ఇంటెంట్ కనుక చూపిస్తే కప్పు కొట్టే ఛాన్సెస్ పెరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఒక బ్యాట్స్మెన్తో టోర్నమెంట్కి గెలవడం అంటే అది చాలా కష్టం. మీరు గమనిస్తే సూర్యకుమార్ లాగా ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. అందరూ బ్యాట్స్మెన్స్ కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. రోహిత్ శర్మ కానివ్వండి, తిలక్ వర్మ కానివ్వండి, రైన్ రికల్టన్ కానివ్వండి, వీళ్ళ నుంచి పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం రెగ్యులర్గా చూడలేదు. ఇంకటి ఫినిషర్ రోల్లో వచ్చిన కుంఫు పాండ్యా కూడా 1-2 మ్యాచ్లు తప్పించి పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇంకా విల్ జాక్స్, నమర్దీర్ పర్ఫార్మెన్స్ చేశారు కానీ కన్సిస్టెంట్గా పెద్ద స్కోర్స్ అయితే మనకు కనిపించలేదు. సో బ్యాటింగ్లో ఎంఐకి మంచి స్ట్రెంత్ ఉన్నా కానీ వాళ్ళు అనుకున్నంత పర్ఫార్మెన్స్ని అయితే ఇవ్వలేకపోతున్నారు. ఎంఐకి ఏదైనా మైనస్ ఉందా అంటే అది వాళ్ళ బ్యాట్స్మెన్స్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయకపోవటమే. దెబ్బ మీద దెబ్బన్నట్లు విల్ జాక్స్, రికల్టన్ ఇంకా బాష్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. బట్ వీళ్ళకి రీప్లేస్మెంట్గా వస్తున్న ప్లేయర్స్ లిస్ట్ చూస్తే ఎంఐ ఫ్యాన్స్ అంతగా నిరాశపడరు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి రీప్లేస్మెంట్గా తీసుకున్న ప్లేయర్స్ జానీ బెస్టో, రిచర్డ్ గ్లిసన్ అండ్ అసలంక. బేస్టో బాబాయ్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ రోజుల్లో వార్నర్ బాబాయ్, బేస్టో బాబాయ్ కొడుతూ ఉంటే అవతల టీం బౌలర్స్ అలా చూస్తూ ఉండాల్సిందే.
ఆ తర్వాత పంజాబ్ కూడా తను మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ ఈసారి మెగా ఆక్షన్లో అతన్ని ఎవరూ సైన్ చేసుకోలేదు. కానీ ముంబై ఇండియన్స్ ప్రజెంట్ వాళ్ళ ప్లేస్కి రీప్లేస్మెంట్గా జానీని తీసుకొని వచ్చారు. జానీ గనక రెచ్చిపోతే వారు వన్ సైడ్ అయిపోయినట్లే. బట్ సీజన్లో లేటుగా జాయిన్ అవుతున్నాడు కాబట్టి అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ రిచర్డ్ గ్లిసన్. ఇంగ్లాండ్కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్ని 34 సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు. ఎస్, మీరుంది కరెక్టే, 34 సంవత్సరాలకి మనోడు డెబ్యూ చేశాడు. తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఎవరెవరు వికెట్లు తీశాడు తెలుసా? హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ, అలాగే రిషబ్ పంత్ వికెట్స్. అండ్ వీళ్ళ ముగ్గురు వికెట్స్ని తను కేవలం ఫస్ట్ వేసిన 8 బాల్లో తీశాడు. సో ఈ ఇంట్రడక్షన్ చాలనుకుంటా మనోడు పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి. ఇంకా అసలంక దగ్గరికి వస్తే మనోడు శ్రీలంక వైట్ బాల్ క్రికెట్ టీంకి కెప్టెన్, అలాగే మంచి హార్డ్ హిట్టర్ కూడా. బౌలింగ్ కూడా పార్ట్ టైం స్పిన్ వేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే జానీకి ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, బట్ వీళ్ళిద్దరికైతే లేదు. సో వాళ్ళ ఫస్ట్ ఐపీఎల్ని ప్రెజర్ ఫీల్ అయ్యి ఆడతారా లేదా వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ముంబై ఇండియన్స్ తమ బ్యాటింగ్ని కనుక మెరుగుపరుచుకుంటే కప్కి దగ్గరగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ముంబై ఈసారి గెలిచే అవకాశం 20% ఉంది. అంటే ఈ పర్సెంట్ని 4 టీమ్స్కి 100 కింద డివైడ్ చేసి ఎవరికెవరికి ఎంత గెలిచే ఛాన్స్ ఉందో చెప్తున్నాను. సో 20% అంటే తక్కువ అనుకోవద్దు. టోటల్గా అన్ని టీమ్స్ని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ 20% అంటే ఎంతో అని. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. గ్రేటర్ టైటాన్స్ లాగా టోర్నమెంట్ని స్టార్ట్ చేసిన గుజరాత్ టోర్నమెంట్ ఎండింగ్ వచ్చేసరికి బాగా అంటే బాగా డౌన్ అయిపోయింది. ఒకనొక టైంలో టేబుల్ టాపర్గా ఉండి కప్ ఇంకా వీళ్ళే తీసుకుని వెళ్తారనే స్టేజ్కి జీటీ రీచ్ అయింది. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చాలా అంటే చాలా డిసిప్లిన్డ్గా ఆడుతూ వచ్చారు. బట్ సీజన్ ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు బాగా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్గా గుజరాత్ టీంకి వరం, శాపం వాళ్ళ టాప్ ఆర్డరే. వాళ్ళ ఓపెనింగ్ బ్యాటర్స్ ఇద్దరు కూడా మోస్ట్ రన్స్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. సాయి సుదర్శన్ 679 పరుగులు చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇటు శుభ్మన్ గిల్ జస్ట్ 30 రన్స్ డిఫరెన్స్తో అంటే 649 పరుగులు చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ఫస్ట్ డౌన్లో వచ్చే జాష్ బట్లర్ 538 పరుగులు చేసి 8th పొజిషన్లో ఉన్నాడు. సో ఈ సీజన్లో జీటీ కొట్టిన రన్స్ మొత్తం కూడా ఈ ముగ్గురు బ్యాట్ నుంచే వచ్చాయి. మీరు గమనిస్తే వీళ్ళు ఓడిపోయిన 5 మ్యాచెస్లో కూడా 3 మ్యాచెస్లో టాప్ ఆర్డర్ వాళ్ళే స్కోర్ చేశారు. మహా అయితే రూథర్ఫర్డ్, అప్పుడప్పుడు షారుఖ్ ఖాన్ 1-2 మ్యాచెస్ ఆడారు తప్ప వేరే బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. సారీ ఆడే ఛాన్స్ రాలేదు. వచ్చిన ఒకే ఒక మ్యాచ్ ఏమైందో మనం అందరం కూడా చూసాం. చెన్నైకి అగ్నెస్ట్గా ఆడిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఈ ఒక్క దెబ్బతో 83 పరుగుల తేడాతో జీటీ ఓడిపోయింది. సో టాప్ ఆర్డర్ కూడా నెక్స్ట్ మ్యాచ్లో సేమ్ ఇలాగే ఫ్లాప్ అయితే మాత్రం ఎలిమినేటర్లోనే జీటీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. టోర్నమెంట్ స్టార్టింగ్లో అసలు రన్స్ ఇవ్వకుండా ఎక్కువ డాట్ బాల్స్ వేస్తూ నువ్వా నేనా అని పోటీ పడుతూ అటు సిరాజ్ ఇటు ప్రసిద్ధ్ కృష్ణ డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ వేస్తూ వచ్చారు. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో 235, 230 భారీ స్కోర్ని వాళ్ళు కొట్టించారు. ఇంకా రషీద్ ఖాన్ గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసి ఈ సీజన్ అంత వరస్ట్ సీజన్ తనకి ఇంకోటి ఉండదు. రషీద్ ఖాన్ని మెయిన్గా వికెట్ టేకింగ్ కోసం వాడుతూ ఉంటారు. బట్ ఈ సీజన్లో మాత్రం అవతల టీం బ్యాట్స్మెన్స్ రన్స్ కోసం వాడుతున్నారు. అసలు లక్నోతో జరిగిన మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి రషీద్ ఖాన్ ఈ సీజన్లో ఎలాంటి ఫామ్లో ఉన్నాడో. ఇంకా వీళ్ళ బౌలింగ్ స్టాట్స్ దగ్గరికి వస్తే స్టిల్ హైయెస్ట్ డాట్ బాల్స్ లిస్ట్లో టాప్ 2లో వీళ్ళ బౌలర్స్ ఇద్దరు ఉన్నారు. సిరాజ్ 144 డాట్ బాల్స్ వేస్తే ప్రసిద్ధ్ కృష్ణ 139 డాట్ బాల్స్ వేశాడు. అటు సాయి కిషోర్ కూడా బౌలింగ్లో బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సో గుజరాత్ టీం స్టార్టింగ్లో వేసిన బౌలింగ్ని కంటిన్యూ చేయగలిగితే కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళు మెయిన్గా వాళ్ళ బ్యాటింగ్ని బలపరచుకోవాలి. అండ్ ప్రజెంట్ వీళ్ళ టాప్ ఆర్డర్కి ఇంకొక సమస్య వచ్చి పడింది. జాస్ బట్లర్ నేషనల్ డ్యూటీస్ మీద సిరీస్ ఆడటం కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అసలకే దరిద్రంలో మునిగిపోతూ ఉంటే ఇటు వీళ్ళ టాప్ ఫారెన్ ప్లేయర్స్ కూడా టాటా చెప్పి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే వస్తున్నాయి. బట్లర్తో పాటు రబాడా ఇంకా జెరాల్డ్ కోట్జీ కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కోసం వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇన్ కేస్ నిజంగా వీళ్ళు కనుక వెళ్ళిపోతే మాత్రం జీటీకి పెద్ద దెబ్బ తగిలినట్టే. ఇంకా బట్లర్కి రీప్లేస్మెంట్గా అయితే శ్రీలంకన్ ప్లేయర్ అయిన కుశల్ మెండిస్ని తీసుకున్నారు. కుశల్ మెండిస్ కూడా మంచి హిట్టరే. కానీ ఫామ్లో ఉన్న బట్లర్ రేంజ్లో ఆడతాడా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. చెప్పాలంటే పైన టాప్ 4లో ఉన్న అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ జీటీ బాగా దరిద్రంలో ఉంది. అంటే కాన్ఫిడెన్స్ విషయంలో అయితే చాలా అంటే చాలా లోగా ఉంది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ హ్యాండ్ ఇవ్వటం, రన్స్ ఎక్కువగా ఇచ్చేయటం, ఇలా ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కానీ గుజరాత్ చాలా అంటే చాలా డౌన్లో ఉంది.
ప్రజెంట్ వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఎప్పట్లానే కన్సిస్టెంట్గా ఉండాలి. ఢిల్లీ క్యాపిటల్స్ మీద వికెట్ పడకుండా 205 రన్స్ చేశారు కదా, ఆ రేంజ్లో వీళ్ళు కనుక ఇన్నింగ్స్ ఆడితే మళ్ళీ గుజరాత్కి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఆ రేంజ్ ఇన్నింగ్స్ని స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉన్న ముంబై మీద ఆడతారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్లో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే టాప్ 4 టీమ్స్తో కంపేర్ చేస్తే. సో నా ప్రిడిక్షన్ ప్రకారం గుజరాత్ టైటన్స్కి గెలిచే అవకాశం 15% వరకు ఉంది. నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ని కింగ్స్ లాగే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, పంజాబ్లో ఆడిన ప్లేయర్స్లో 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్, 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ కేస్ ఇదే 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని ధోనినో, రోహిత్తో, విరాట్టో, గంభీరో లీడ్ చేశారనుకోండి, వాళ్ళని పక్కా ఆకాశానికి ఎత్తేసి ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ అయ్యర్కి మాత్రం రావాల్సిన క్రెడిట్ అయితే రాలేదు. అయ్యర్ కెప్టెన్సీ గురించి మాట్లాడితే డీసీని ఫస్ట్ టైం ఫైనల్స్కి తీసుకొని వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్తో కప్పు కొట్టాడు. అండ్ ఇప్పుడు పంజాబ్ని 2014 తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్స్కి తీసుకొని వెళ్ళాడు. ఆల్రెడీ డీసీలో ఆడినప్పుడు తన పొటెన్షియల్ ఏంటో రిక్కీ పాంటింగ్ బాగా అబ్జర్వ్ చేశాడు. అందుకనే అయ్యర్ని రిక్కీ పాంటింగ్ పిక్ చేసుకోవడం జరిగింది. రిక్కీ ఎక్స్పెక్టేషన్స్ని ఏ మాత్రం కూడా తగ్గించకుండా అయ్యర్ పంజాబ్ కింగ్స్ని లీడ్ చేశాడు. ఇంకా టీం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్యాటింగ్ సైడ్ అందరూ కూడా అదరగొట్టేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ప్రియాన్ షార్యా, ప్రభు సిమ్రాన్ సింగ్, అయ్యర్, జాష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే మార్కో ఎన్సన్ వరకు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా చాలా అంటే చాలా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో బ్యాటింగ్ సైడ్ నుంచి పంజాబ్కి ఫుల్ పాజిటివ్గా ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. హర్షదీప్ తప్పించి పెద్దగా వీళ్ళ బౌలింగ్లో పర్ఫార్మెన్స్ అయితే కనిపించట్లేదు. అఫ్కోర్స్ యూజీ మామ సూపర్ స్పెల్ వేసాడు అనుకోండి, కానీ గత కొద్ది మ్యాచెస్ నుంచి చహల్ లేకపోవడం పంజాబ్కి కాస్త ఇబ్బంది కలిగించింది. అండ్ ఈరోజు జరగబోయే మ్యాచ్లో చహల్ లేకపోతే పీబీఎస్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్సీబీతో తను ఎన్నో సంవత్సరాల పాటు ఆడాడు. సో కంపేర్ టు అదర్ బౌలర్స్ చహల్ ఈ మ్యాచ్ని టర్న్ చేసే అవకాశం చాలా ఉంది. మీరు గమనిస్తే పంజాబ్ గెలిచిన మ్యాచెస్ అన్నీ కూడా చాలా తక్కువ మార్జిన్స్తో గెలిచాయి. ఒక ఎల్ఎస్జీతోనే 37 రన్స్ తేడాతో గెలిచారు. బట్ స్టిల్ ఆ మ్యాచెస్లో కూడా ఎల్ఎస్జీ 199 రన్స్ చేసింది. అండ్ ఇంకోవైపు వీళ్ళు ఓడిపోయిన మ్యాచెస్లో 200+ రన్స్ కొట్టి ఓడిపోయిన మ్యాచెస్ 2 ఉన్నాయి. అందులో ఎస్ఆర్హెచ్ మీద అయితే ఏకంగా 245 రన్స్ని కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఇక్కడ క్లియర్గా పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ ఫెయిల్యూర్ మనకు కనిపిస్తుంది. వీళ్ళ బ్యాట్స్మెన్స్ ఆడే బ్యాటింగ్ ముసుగులో బౌలర్స్ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు, కానీ ఒక్కసారి డీప్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం వీళ్ళ బౌలింగ్లో చాలా అంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. సో పంజాబ్ కప్పు కొట్టే జాబ్ని ఫినిష్ చేయాలంటే పంజాబ్ బౌలర్స్ వాళ్ళ జాబ్ని వాళ్ళు చేయాలి. బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది కాబట్టి పంజాబ్ చేజింగ్ చేస్తేనే గెలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అఫ్కోర్స్ లీగ్ మ్యాచెస్లో వీళ్ళు చేసి గెలిచింది ఓన్లీ 4 మ్యాచెస్ అనుకోండి. బట్ లీగ్ మ్యాచెస్ వేరు, ప్లే ఆఫ్స్ వేరు. ఇక్కడ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళ వీక్ బౌలింగ్ని నమ్ముకొని డిఫెండ్ చేయడం అంటే అది చాలా కష్టం. ఆల్రెడీ ఆర్సీబీ వాళ్ళు ఎల్ఎస్జీ మీద 227 భారీ టార్గెట్ని జస్ట్ 18.4 ఓవర్లోనే చేశారు. సో అలాంటి టీంని ఈ బౌలింగ్ అటాక్తో డిఫెండ్ చేయడం అంటే అది చాలా కష్టం అండ్ రిస్కీ అనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే పంజాబ్ బ్యాటింగ్కి ఎలాంటి పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళ బ్యాటింగే వీళ్ళకి ఫుల్ స్ట్రెంగ్త్. వీళ్ళు బౌలింగ్ని కనుక కాస్త మెరుగుపరుచుకుంటే పక్కా ఈసారి టైటిల్ని వీళ్ళే కొడతారు. ఇంకా విన్ పర్సంటేజ్ విషయానికి వస్తే నా ప్రిడిక్షన్ ప్రకారం ఈసారి ఐపీఎల్ కప్ కొట్టడానికి పంజాబ్ కింగ్స్కి 30% ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఆర్సీబీ. ఎప్పుడు దరిద్రంలో మునిగి తేలే ఆర్సీబీకి ఈసారి ఆవగింజంత అదృష్టం అయితే పట్టింది. ఈ ఆవగింజంత అదృష్టం చాలు మాకు కప్పు కొట్టడానికనే రేంజ్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మనం గమనిస్తే ఈ సంవత్సరం మోస్ట్ బ్యాలెన్స్డ్ టీమ్స్లో ఆర్సీబీ కూడా ఒకటి. అటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చాలా అంటే చాలా క్లీన్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ టీంకి మంచి స్టార్ట్ అందిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ ఇంకా ఫ్రీగా కాన్ఫిడెంట్గా ఆడటం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ సీజన్లో కింగ్ కోహ్లీని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. జస్ట్ 13 మ్యాచెస్లో 602 పరుగులు చేశాడు. మేబీ ఆ 14వ మ్యాచ్ కూడా ఆడుంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో కోహ్లీ కూడా ఉండుండేవాడేమో.
బట్ స్టిల్ కోహ్లీకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 2 మ్యాచెస్ లేదా 3 మ్యాచెస్లో మంచి స్కోర్ కనుక చేస్తే ఆరెంజ్ క్యాప్ అయితే పక్కా వస్తుంది. కానీ ఇక్కడ కోహ్లీకి కావాల్సింది క్యాప్ కాదు, కప్పు. 18 ఏళ్లగా తీరని దాహాన్ని ఈసారి తీర్చాలనే తపన. 18 ఏళ్లగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మూమెంట్ని తీసుకురావాలనే బాధ్యత. తన జెర్సీ నెంబర్ 18ని ఈ 18th సీజన్తో మిక్స్ చేసి కప్ని లిఫ్ట్ చేయాలనే ఆలోచన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ సీజన్ ఆర్సీబీ స్టార్ట్ అవటం అండర్ డాగ్స్ లాగా స్టార్ట్ అయింది. ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఆ టీంని చూసి వచ్చేసాల కప్పు నమ్మదే అని చెప్పి సైలెంట్ అయిపోయారు. బట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఫ్యాన్స్ ఆశల్ని చిగురుస్తూ టేబుల్లో 2nd ప్లేస్ వరకు రీచ్ అయింది ఆర్సీబీ. మొన్న గెలిచిన మ్యాచ్తో టీంతో పాటు ఫ్యాన్స్ కూడా కప్పు కొట్టగలం అనే నమ్మకాన్ని క్రియేట్ చేసింది. మీరు చూస్తే ఈ సంవత్సరం ఆర్సీబీలో కోహ్లీ, భువీ తప్ప పెద్ద స్టార్ ప్లేయర్స్ అయితే లేరు. ఇంకా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కృణల్ పాండ్యా అండ్ జాష్ హెజల్వుడ్ తప్పించి పెద్దగా ఎవరు కనిపించరు. కానీ అలాంటి టీంతో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆర్సీబీ ముందుకొచ్చింది. ఇక్కడ మనం మెయిన్గా ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తిక్ను కూడా మెచ్చుకోవాలి. టీంని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా స్మార్ట్గా ఆలోచించి తను ఏ ప్లేయర్ అయితే కావాలనుకున్నాడో ఆ ప్లేయర్స్ని వాళ్ళ టీంలోకి వచ్చేలాగా చేసుకున్నాడు. అండ్ తను సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అఫ్కోర్స్ లివింగ్స్టన్ కూడా హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, కానీ లివింగ్స్టన్ని మనం తక్కువ అంచనా వేయలేం. ఏమో ఈరోజు పంజాబ్తో జరిగే మ్యాచ్లో తనే ట్రంప్ కార్డ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తను లాస్ట్ టైం పంజాబ్తో ఆడాడు. సో ఆబ్వియస్గా ఆ టీం మీద పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే తనకుంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆర్సీబీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓపెనింగ్ కోహ్లీ, సాల్ట్, తర్వాత వచ్చే పడితర్, కొత్తగా రీప్లేస్మెంట్గా వచ్చిన అగ్రవాల్, అలాగే లాస్ట్ మ్యాచ్లో మెరుపు మెరిసిన జితేష్, లాస్ట్ 2 అవర్స్లో 40+ రన్స్ చేసిన రొమారియో షెపర్డ్, అలాగే కృణల్ పాండ్యా. ఇలా బ్యాటింగ్ డెప్త్ అయితే ఆర్సీబీకి బాగా ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా ఆర్సీబీకి పెద్దగా నెగిటివ్స్ అయితే కనిపించట్లేదు. జాష్ హెజల్వుడ్ మిస్ అవటమే వాళ్ళకు మైనస్ అయింది. లాస్ట్ మ్యాచెస్లో జాష్ లేని లోటైతే క్లియర్గా కనిపించింది. అఫ్కోర్స్ అతను ప్లేస్లో వచ్చిన తుషార చాలా బాగా బౌలింగ్ వేశాడు. బట్ స్టిల్ రాబోయే మ్యాచెస్లో ఆ స్ట్రెంగ్త్ అయితే ఆర్సీబీ మిస్ అవుతుంది. దీంతో పాటుగా పడితర్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఇంపాక్ట్ సబ్గా రావడం కూడా ఆర్సీబీకి మైనస్ అని చెప్పాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే ఆర్సీబీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ లాస్ట్ మ్యాచ్తో వాళ్ళకు వచ్చిన కాన్ఫిడెన్స్. ఇంకా నెగిటివ్ అంటే బౌలింగ్లో వాళ్ళకి తగ్గిన స్ట్రెంత్ అని చెప్పొచ్చు. సో ఈరోజు పంజాబ్తో జరిగే మ్యాచ్తో ఎవరు బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉందో క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా విన్నింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే నా ప్రిడిక్షన్ ప్రకారం ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్సెస్ 35% వరకు ఉంది. సో ఇదంతా పక్కన పెట్టేసి ఒకసారి మనం ప్లే ఆఫ్స్కి వచ్చిన తర్వాత ఏ టీం ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో చూద్దాం. ఇక్కడ అన్ని సీజన్స్ని అంటే ఎలిమినేటర్ క్వాలిఫైర్కి ముందు సెమీఫైనల్స్ జరిగేది కదా, వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను. ముందుగా ముంబై ఇండియన్స్ 20 టైమ్స్ ప్లే ఆఫ్స్లో ఆడితే 13 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ 5 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఇంకా పంజాబ్ కింగ్స్ అయితే 4 మ్యాచెస్ ఆడి కేవలం 1 మ్యాచ్ గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఫైనల్గా ఆర్సీబీ అయితే 15 మ్యాచెస్ ఆడి జస్ట్ 5 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు ఓడిపోయింది. సో దీన్ని బట్టి ఆర్సీబీకి ప్లే ఆఫ్స్లో ఎంత దరిద్రం ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈసారి వాళ్ళకున్న ఆవగింజంత అదృష్టం వాళ్ళని కప్పు వరకు తీసుకుని వెళ్తుందా, లేదా అయ్యర్ అండ్ రిక్కీ పాయింటింగ్ ప్లానింగ్తో పంజాబ్ ఫస్ట్ టైం కప్ని లిఫ్ట్ చేయబోతుందా, లేదా జీటీ రెండోసారి టైటిల్ని దక్కించుకుంటుందా, ఆరు ముంబై ఇండియన్స్ కప్ని లిఫ్ట్ చేసి రికార్డ్ని క్రియేట్ చేస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.